హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం 1.5 kg బోన్లెస్ చికెన్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం. దీన్ని శుభ్రం చేసి ఒక పాత్రలో వేసి ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ పసుపుని కలిపి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి స్టవ్ ఆన్ చేసి దీన్ని బాయిల్ చేద్దాం. బాయిల్ చేయడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇందులోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేస్తూ ఉందాం. చూడండి, ఇందులోని వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి మిక్స్ చేద్దాం. ఇందులో నుంచి వచ్చిన వాటర్తోనే మనం దీన్ని బాయిల్ చేద్దాం. ఎక్స్ట్రా వాటర్ ఏమీ అస్సలు యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీని మీద మూత వేసి ఇది డ్రై అయ్యే వరకు మనం బాయిల్ చేద్దాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో మనం 2 గ్లాసుల వరకు వేరుశనగ పప్పు నూనెను యాడ్ చేద్దాం. నూనె వేడైన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసి ఫ్రై చేద్దాం. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మనం మసాలాను రెడీ చేద్దాం. మసాలా కోసం నేను ఇక్కడ 3 దాల్చిన చెక్క, 5 తోక మిరియాలు, 10 నల్ల మిరియాలు, 5 లవంగాలు, 4 ఇలాచీ, 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల మెంతులు, 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 5 నుండి 6 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకుందాం. వీటన్నిటిని రోస్ట్ చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, చికెన్ చాలా బాగా ఫ్రై అవుతుంది. చికెన్ రెడ్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి, చికెన్ చాలా బాగా ఫ్రై అయ్యింది, గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేద్దాం.
ఈ మసాలాను బాగా ఫ్రై చేద్దాం. ఇందులోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేద్దాం. మసాలా వేసిన తర్వాత మనం కారంను వేద్దాం. నేను ఇక్కడ ఒక చిన్న సైజు గిద్ద గ్లాసుతో కారంను కలిపాను. మీరు మీ రుచికి తగ్గ కారంను వేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేద్దాం. నేను ఇక్కడ చిన్న గ్లాసుతో సగం కంటే తక్కువ కల్లుప్పుని తీసుకొని మిక్సీ జార్లో పౌడర్ లాగా తయారు చేసి ఇందులో వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేద్దాం. ఇప్పుడు 3 నిమ్మకాయల రసం తీసి ఇందులో యాడ్ చేద్దాం. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు కలుపుతూ మిక్స్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయ్యింది. ఇది మనం బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఈ విధంగా రెడీ చేస్తే చాలా బాగుంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని మనం 2 months వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.